I'm Dr. Santosh, consultant ENT surgeon at Pratima Hospitals, Kukatpalli. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ టాన్సిల్స్ అండి, రికరెంట్ టాన్సిలైటిస్ ఇన్ కిడ్స్. సో టాన్సిల్స్ అంటే పిల్లల్లో వన్ ఆఫ్ ది మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే థ్రోట్ పెయిన్. సో రికరెంట్ థ్రోట్ పెయిన్ రెగ్యులర్గా ఏంటంటే పిల్లలు ఫుడ్ సరిగ్గా తినకపోవడం, లేకపోతే మింగుతున్నప్పుడు నొప్పి రావడం, ఇవన్నీ ఏంటంటే లైక్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ పిల్లల్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో వీటిలో చూస్తే మనకి వన్ ఆఫ్ ది మెయిన్ కాజెస్ ఫర్ థ్రోట్ పెయిన్ ఈజ్ టాన్సిల్స్ అండి. సో టాన్సిల్స్ ఏంటంటే మనకి విచ్ విల్ కాల్డ్ లింఫాయిడ్ టిష్యూస్. ఈ టాన్సిల్స్ ఎట్లా ఉంటాయంటే మనకి టంగ్ బ్యాక్ సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాన్సిల్ టిష్యూస్ ఉంటాయి. సో వీటిలో మనకి గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో ఈ గ్రేడింగ్ బట్టి మనకి ఏంటంటే ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 టాన్సిల్స్ ఏంటంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. యాంటీబయాటిక్ కోర్స్ ఉంటాయి, అలాగే మనకి లోకల్ గార్గిల్స్ లైక్ బెటాడియన్ గార్గిల్స్ లేకపోతే బెంజడమిన్ గార్గిల్స్ ఇస్తే లోకల్గా అది ట్రీట్మెంట్ చేయొచ్చు, లోకల్ ట్రీట్మెంట్. సో దీంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా మనం ఇస్తాం. సో అట్లానే మనకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 టాన్సిల్స్ హైపర్ట్రోఫీలో ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం సర్జికల్ రిమూవ్ చేస్తాం. ప్రీవియస్గా మనం వాడిన టెక్నిక్ స్నేర్ టెక్నిక్. సో ఈ స్నేర్ టెక్నిక్లో ఏంటంటే మనం లైక్ కన్వెన్షనల్ టెక్నిక్, సో సర్జికల్గా మనం రిమూవ్ చేసేవాళ్ళం. సో రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే కోబులేషన్ టాన్సిలెక్టమీ. సో కోబులేషన్ టాన్సిలెక్టమీ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకి, కోబులేటర్ అనే ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం టాన్సిల్స్ అనేవి బోత్ సైడ్స్ రిమూవ్ చేస్తాం. సో వాటిలో ఏంటంటే మనకి ఇంట్రా ఆపరేటివ్ బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ కూడాను చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ మెథడ్. సో వీటితో పాటు అసోసియేటెడ్ ఎడినాయిడ్స్ ఉంటే సింగిల్ సెట్టింగ్లో బోత్ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ విల్ రిమూవ్ ఎట్ ఏ టైం.